యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీక్షకులందరకు నమస్సుమాంజల్లు. ప్రస్తుత భాగంలో శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక సంపుటిలోని 52, 53 శ్లోకాల్లోని వివరాలు వింటారు. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మఠం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యం ఇచ్ఛాకృతిం నృత్యద్భక్తమయూరం అద్రినిలయం చంచజ్జటామండలం శంభో వాంఛిత నీలకంధర సదా త్వాం మే మనశ్చాతకః. శంభో నీలకంధర, నా మనస్సనడి చేతక పక్షి దాని అభీష్ట సిద్ధికై నిన్ను కోరుకుంటోంది. నీవు దయామృతమును వర్షించెడివాడవు, గొప్ప ఆపదలను సైతము తొలగించగలవు. నీవు విద్యానడి సస్యఫలమునొసగి బ్రహ్మానందము కలుగజేయగలవాడవు. దేవతలు పండితులు నేను భజించుచున్నారు. నెమళ్ళు మేఘమును చూచి నాట్యము చేయనట్లు భక్తులు నీ మ్రోల నాట్యము సలుపుతున్నారు. కైలాస పర్వతమును నివసించి నీవు కామరూపివి, జటామండలధారివి. మేఘముగా భావించబడిన శంకరునితో నా మనశ్చాతకము నిన్నే కోరుకుంటున్నది అని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. శివుని మేఘముతోనూ మనసును చేతకపక్షితోనూ పోల్చినప్పుడు శివునకు అన్వయింపబడిన లక్షణములు మేఘమునకు కూడా వర్తింపజేస్తున్నారు. శివుడు నీలకంధరుడు, గరళము మృంగుటి చేత కంఠము నీలముగా మారినవాడు. మేఘము కూడా నీలకంధరుడే, అనగా నల్లని జలమును ధరించినవాడు. శివుడు కారుణ్యామృతమును వర్షిస్తున్నాడు. మేఘుడు దయతో సస్యాదులకు అవసరమైన జలములను అందిస్తున్నాడు. అంతేకాదు, మహాదేవుడు ఆపదలను తొలగించి వేయగలవాడు. మేఘుడు సస్యాదులను నశింపజేయగల గ్రీష్మతాపమును తొలగింపజేసి సస్యములను చక్కగా ఫలింపజేయుచున్నాడు. శివుడు బ్రహ్మ విద్యా సస్యఫలమునందగోరు సుమనస్సులకు ఆశ్రయముగా ఉన్నాడు. బ్రహ్మానందమును ఫలముగా వసుగుతున్నాడు. దేవతలు విద్వాంసులు శివుని భజించుచుండగా సస్యఫలమునందు ఆపేక్ష గల కర్షకులు మేఘము రాకకై అభిలషిస్తున్నారు. భక్తులు శివుని యందు పరవశించి నృత్యము చేయుచుండగా మయూరములు మేఘును చూచిన ఆనందంలో పురివిప్పి నాట్యం చేస్తున్నాయి. శివుడు కైలాస శిఖరవాసి. మేఘాలు కూడా పర్వతాన్ని ఆశ్రయిస్తున్నాయి. మేఘము కొరకై చేతకపక్షి నిరీక్షించినట్లే శివుని కొరకు భక్తులు నిరీక్షిస్తున్నారు. ఇద్దరూ కామరూపం ధరించగల సమర్థులు. జటామండలం ఇరువురకు ఉంది. మేఘానికి మెరుపు తీగలున్నట్లే శివుని జటలు ప్రకాశవంతమైన మెరుపులను వెరజిమ్ముతున్నాయి. కాబట్టి శివుణ్ణి నీలమేఘముతో పోల్చి మనస్సనే చేతకపక్షిని ఆ నీలకంఠ మేఘాన్ని ఆశ్రయించి ఆనందించమంటున్నారు శంకరులు. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపి నతానుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతి యోగీయతే శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. ఏ శివుడు ఆకాశమనే శిఖిని కలిగి వ్యోమకేశుడని పిలువబడుతున్నాడో, సర్పనాయకుడైన వాసుకి భూషణముగా కలిగినవాడో, నమ్రత కలవారిని అనుగ్రహించు స్వభావము కలిగి ఉన్నాడో, ఏ శివుడు ప్రణవమంత్రం యొక్క ధ్వనిచేత గానము చేయబడుతున్నాడో, మేఘ కాంతి వంటి కాంతిగల పర్వతరాజపుత్రి పార్వతిని చూచి ఆనందతాండవం ఆడుతున్నాడో, వేదాంతమనడి ఉద్యానవనమున విహరించుటయందు ఆసక్తిని కలిగి ఉన్నాడో, అట్టి నల్లని కంఠము గల ఈశ్వరుడు నెమలిని సంతోషముతో సేవించుచున్నాను. క్రిందటి శ్లోకంలో శివుని మేఘముతో పోల్చిన శంకరులు ఇప్పుడు ఆయన్ను నెమలితో పోలుస్తున్నారు. శ్లోకమునందు శివుని యొక్క లక్షణములు నెమలికి కూడా కలవని చెప్పి మహాదేవుని యందు మయూరత్వము నిరూపిస్తున్నారు. శిఖండము కలది గనక నెమలి శిఖి. ఆకాశమునే శిఖిగా గలవాడు వ్యోమకేశుడు. పింఛము అలంకారంగా గలది నెమలి. సర్పములకు ప్రభువైన వాసుకి శివునకు భూషణముగా అమిరాడు. కేక అని ధ్వని చేయనది కనుక కేకి. తస్య వాచక ప్రణవ అని పతంజలి యోగసూత్రములో చెప్పబడినట్లు అన్ని ధ్వనులకు మూలమైన ఓంకారమే తన నామముగా గలవాడు శివుడు.
నమ్రులైన వారిని అనుగ్రహించు నిమిత్తమై ప్రణవమునందలి కేకాధ్వని చేత గానము చేయబడుతున్నాడు శివుడు. ఇక నెమలి పర్వతమునందు పుట్టిన మేఘకాంతిని చూచి ఆనందముతో నృత్యము చేస్తోంది. ఈశ్వరుడు హిమవత్పర్వతమందు ఉదయించిన మేఘకాంతితో ఊపుచున్న శ్యామలాంబను చూచి ఆనందతాండము గావించుచున్నాడు. నెమలి ఉద్యానవనములందు విహరిస్తోంది. ఈశ్వరుడు వేదాంతోద్యానవనములందు ఉపనిషత్తులని ఉపవనములందు విహరించుతున్నాడు. నెమలి నీలకంఠము గలది, శివుడు నీలకంఠుడు. కావున వ్యోమకేశుడు, నాగయజ్ఞోపవీతుడు, ప్రణవోపదేశము చేత భక్తులను అనుగ్రహించువాడు, పార్వతీవల్లభుడు, వేదాంత వైద్యుడు ఒక నీలకంఠుని భజించెదను అని అంటున్నారు శంకరులు. ఓం తత్సత్. యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది.